బీజేపీ పొత్తు కుదిరింది. 3 పార్టీలు కలిసి ఏపీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక అంగీకారానికి వచ్చాయి. అయితే ఈ సీట్ల విషయంలో ఆల్మోస్ట్ అది కూడా స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చేసాయి, ఒక అంగీకారానికి, ఒక అవగాహనకు వచ్చాయి. ఇప్పటికే జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది తెలుగుదేశంతో పొత్తులో భాగంగా. బీజేపీ వైపు నుంచి 7 లోక్సభ అండ్ 10 అసెంబ్లీ స్థానాలు, లేదా 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలు, ఇట్లా ఏదో డిఫరెంట్ ఫిగర్స్ బీజేపీ వైపు నుంచి వచ్చినాయి. కానీ ఇప్పటి వరకు మనకి విశ్వసనీయంగా వచ్చిన సమాచారం మేరకు అది కూడా అవగాహన కుదిరిపోయింది. ఆ మేరకు పొత్తు కూడా కుదిరింది. ఎట్లా అంటే అసెంబ్లీ స్థానాలు బీజేపీ జనసేన కలిసి 30 స్థానాలు పోటీ చేసేలా, అంటే 24 జనసేన 6 బీజేపీ, ఒకవేళ 1, 2 ఏమనుంటే మళ్ళీ ఆ 2 పార్టీల మధ్యనే అడ్జస్ట్మెంట్ చేసుకునేలాగా ఒకటి. రెండవది 8 లోక్సభ స్థానాలు, అంటే 3 ఆల్రెడీ జనసేన తను పోటీ చేస్తున్నట్టుగా ఇంతకుముందే పవన్ కళ్యాణ్ కూడా చెప్పున్నారు కాబట్టి 5 స్థానాలు బీజేపీ చేస్తుంది. ఒకవేళ ఏమన్నా ఒకటి అదనంగా కావాలంటే అది జనసేన నుండి అడ్జస్ట్ చేసుకునేలాగా మొత్తం మీద ఆ రకంగా 8 లోక్సభ స్థానాలు అండ్ 30 అసెంబ్లీ స్థానాలని ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేసేలాగా, అంటే మొత్తం మీద 145 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 30 స్థానాల్లో బీజేపీ జనసేన పార్టీలు పోటీ చేస్తాయి. అలాగే 8 లోక్సభ స్థానాల్లో బీజేపీ జనసేన పార్టీలు పోటీ చేస్తే 17 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసేలాగా ఒక అంగీకారానికి వచ్చాయి. అయితే ఇది ఉదయం 11 గంటలకే ఈ మేరకు ఒక స్థూలమైన ఒక ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్కి వచ్చినా కూడా, అంటే స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చినా కూడా అధికారిక ప్రకటన మధ్యాహ్నం తర్వాత వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అమిత్ షా బిజీగా ఉండడం వల్ల ఇంతవరకు మీటింగ్, ఇంకా సెకండ్ మీటింగ్, ఫైనల్ మీటింగ్ అవ్వలేదు. ఇంకా స్టిల్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వెయిట్ చేస్తున్నారు అమిత్ షా దీనికోసం. అమిత్ షా ఆయన పని ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మరి కాసేపట్లో ఈ రాత్రికి ఆ మీటింగ్ కూడా అయిపోయిన తర్వాత ఆ సీట్ల ప్రకటన కూడా అధికారికంగా ప్రకటించేసి ఇద్దరు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు అమరావతికి తిరిగి వస్తారు అని చెప్తున్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ 2 పార్టీలు కలిసి మిగతా జాబితాలను కూడా ప్రకటించాల్సి ఉంది. అలాగే బీజేపీ కూడా తన జాబితాని ప్రకటించాల్సి ఉంది. మరి ఎప్పుడు బీజేపీ ప్రకటిస్తుంది లోక్సభ స్థానాలు? ఇక్కడ ఒక విషయం ఏంటంటే బీజేపీ పోటీ చేయబోతున్న ఇప్పటి వరకు మనం ఏదైతే స్థూలంగా కుదిరిన అవగాహన అని అనుకుంటున్నామో ఆ స్థూలంగా కుదిరిన అవగాహనలో బీజేపీ పోటీ చేయబోయే స్థానాలు అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నర్సాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట. ఇవి ఇప్పటివరకు 8 జనసేన అండ్ బీజేపీ కలిసి పోటీ చేయాలనుకుంటున్న స్థానాలు. ఇందులో అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం ఈ 3 స్థానాలని జనసేన పోటీ చేస్తానని మొదటి నుంచి చెప్తోంది. ఇంచుమించుగా 3 జనసేన పోటీ చేసే అవకాశమే ఉంది. గతంలో కాకినాడ నుంచి బీజేపీ గెలిచిన హిస్టరీ కూడా ఉంది. దివంగత కృష్ణంరాజు ఒకసారి కాకినాడ నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కాబట్టి అక్కడ బీజేపీకి అక్కడ గెలిచిన హిస్టరీ ఉంది. అలాగే నరసాపురంలో కూడా 2 సార్లు బీజేపీ అభ్యర్థులు గెలిచిన సందర్భాలు ఉన్నాయి హిస్టరీలో. అందుకనే బీజేపీ కొంత నరసాపురం మీద ఫోకస్ పెట్టినట్టు చెప్తోంది. అయితే ఏలూరు కూడా అడుగుతారని చెప్పారు. బట్ ఏలూరు, నరసాపురం పక్కనే ఉన్నాయి. పైగా ఇప్పటికే గోదావరి జిల్లాల్లో కాకినాడ, రాజమండ్రి, నరసాపురం వరుసగా, అనకాపల్లి ఆ బెల్ట్ అంతా మేజర్ అన్నీ ఆల్మోస్ట్ వచ్చినాయి. కాబట్టి మళ్ళీ ఏలూరు గట్టిగా పట్టుబట్టలేదని చెప్తున్నారు. ఇక విజయవాడ వీటి మీద కొంత ఇనిషియల్గా చర్చ జరిగినా కూడా అవి ఏవి ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ పెద్దగా సుముఖత చూపకపోవడం, తర్వాత ఎన్ని పోటీ చేసామనేది కాదు, ఖచ్చితంగా గెలవగలగాలి అనేది కూడా ఒక క్రైటీరియా పెట్టుకోవడం, స్ట్రైకింగ్ రేట్ బాగుండాలి అనే ఒక ఈ పాలసీ, అంటే ఈ విన్నింగ్ ఫార్ములా, విన్నింగ్ అనేది ఇంపార్టెంట్. రాశి కంటే వాసి ముఖ్యం అనుకుంటాం కదా మనం.
ఎన్ని పోటీ చేసామనేది కాదు, ఎన్ని గెలిచామనేది ముఖ్యమనే దీన్ని తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ నిజానికి. అందుకే ఆయన ఎన్నో అడిగేసి మనం ఎన్నో చేసేసామని చెప్పకుండా కరెక్ట్గా మనం తీసుకున్నవన్నీ గెలిచేలాగా ప్లాన్ చేసుకోవాలి, అందుకనే మేము 24 తీసుకున్నాను కూడా చెప్పారు. సో అదే ఫార్ములా ఇక్కడ బీజేపీ కూడా అప్లై చేసినట్టు కనబడుతుంది. కాబట్టి చాలా చర్చలు వచ్చాయి. గుంటూరు అన్నారు, తర్వాత లేకపోతే విజయవాడ అన్నారు, ఏలూరు అన్నారు, అండ్ నరసరావుపేట అన్నారు, లేదా ఒంగోలు అనే టాక్ వచ్చింది మధ్యలోన, హిందూపురం అనే టాక్ వచ్చింది. ఇట్లా రకరకాల టాక్స్ వచ్చినా కూడా మొత్తం మీద స్థూలంగా ఒక అభిప్రాయం అయితే కుదిరింది. ఇప్పుడు నేను చెప్పిన స్థానాలు మళ్ళీ ఒకసారి చెప్తాను. అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నర్సాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట, ఈ 8 స్థానాల్లో బీజేపీ జనసేన పోటీ చేయబోతున్నాయి అనేది ఇప్పటి వరకు మనకు ఉన్న సమాచారం. ఇక కాసేపట్లో అమిత్ షాతో భేటీ కూడా అయిపోతే ఆ మీటింగ్ కాస్త విపులంగా ఉండే అవకాశం ఉంది మళ్ళీ ఒకసారి వేళ. ఎందుకంటే సీట్ల విషయంలో క్లారిటీ తీసుకొని ఎందుకంటే పగలు కొంత రాష్ట్ర నాయకత్వంతో కూడా మాట్లాడి ఉంటారు కాబట్టి అవి ఏమైనా ఉంటాయి చేసుకొని ఇక నెక్స్ట్ కార్యక్షేత్రంలోకి దూకడమే ఈ 3 పార్టీలు అనేది ఆంధ్రప్రదేశ్లో తీన్మార్ మోగించబోతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక దీని మీద అప్పుడే అధికార పక్షం సన్నాయి నొక్కులు మొదలుపెట్టింది. ఇదేదో అనైతిక పొత్తు అని, లేకపోతే టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని. కానీ బీజేపీని మాత్రం ఏమంటారు. మళ్ళీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీజేపీని ఏమీ ప్రశ్నించి ఏమీ నిలదీసే సత్తా, స్థైర్యం, దమ్ము ఇటువంటి వాళ్ళు వాడే పదాలన్నీ వాడితే అవి వీటిల్లో ఒక్కటి కూడా వీళ్ళకు ఉండదు. ఎంతసేపు టీడీపీ లేకపోతే పవన్ కళ్యాణ్, ఇదే వాళ్ళకి చేతనైంది అదొకటే. సో కాబట్టి ఓటమి భయం పట్టుకుంది టీడీపీకి, జనసేనకి, అందుకనే బీజేపీ చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి. వాటి గురించి కూడా మనం చర్చిద్దాం. సో ఒకసారి ఈ పొత్తుకు సంబంధించి ఢిల్లీలో పిక్చర్ ఏంటనేది ఒకసారి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణన్ అడిగి తెలుసుకొని